నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను బోన్పల్లి హనుమాన్ సేన గణేష్ మండల్ పప్పు పటేల్ అన్న వాళ్ళ మండపంకి వచ్చేసిన. టైం చూస్తారు కదా, నైట్ 2:10 అవుతున్నది. సో లోపలైతే చాలా బ్యూటిఫుల్గా విగ్రహం ఉన్నది. ప్రతి సంవత్సరం స్పెషల్గా ముంబై నుంచి అయితే వినాయకుడిని తీసుకొస్తాడు. చాలా పెద్ద సెట్ వేసిండు, కంప్లీట్ టెంపుల్ కాన్సెప్ట్ అనమాట. గోల్డ్ ఫినిషింగ్లో అయితే మనకు టెంపుల్ రెడీ అయిపోయింది. సో నేను పప్పన్న ఇంకా వాళ్ళ టీంతో అయితే మాట్లాడతా. చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ మండపం ఆఫ్ హైదరాబాద్. ప్రస్తుతానికి అయితే వర్షం కూడా పడుతుంది. సో నేను ఇంకా మా అల్లుడు రాయ్ ఎడిట్స్ మన ఫెస్టివల్స్ ఇద్దరం కలిసి అయితే వచ్చినాము. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపల స్వామివారి దర్శనం చేసుకుందాం. అట్లనే నేను కంప్లీట్గా అయితే మన విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకైతే లాంగ్ బ్యాకే అన్న స్కెచ్ అయితే షేర్ చేస్తుండే. ఈసారి కూడా అన్న మనకైతే ముంబై నుంచి పరేల్ వర్క్షాప్ సిద్ధేష్ దిగోల నుంచి అయితే విగ్రహం తీసుకొచ్చిండు. సో చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. కంప్లీట్గా అయితే గోల్డ్ ఫినిషింగ్ అండ్ లైటింగ్ కూడా చాలా బాగున్నది. అండ్ ఫ్రెండ్స్ పైన స్టాండర్డ్స్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి సంవత్సరం అన్న మన వినాయకుని వచ్చేసి అదే 12 feet హైట్లో పెడతారనమాట. కింద మూషక్ మహారాజ్, వినాయకునికి వచ్చేసి మనకు ఎల్లో పంచ అండ్ స్వామివారి ఈసారి వచ్చేసి అగైన్ మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. అండ్ పైన ప్రభావాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. టోటల్ 6 hands. స్వామివారి లెఫ్ట్ హ్యాండ్లో త్రిశూలం ఇంకా శంఖం అండ్ రైట్ హ్యాండ్లో వచ్చేసి మనకు పారస్ అంటే గొడ్డలి అండ్ అట్లనే కొంచెం మనకైతే పాశం లెక్క కనిపిస్తుంది, అట్లనే మనకైతే శంఖం లెక్క కూడా కనిపిస్తుంది. అండ్ స్వామివారి బొట్టు కూడా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. బొట్టు వచ్చేసి మనకు కార్తికేయ స్వామి టైప్లో ఇచ్చింది అనమాట. అండ్ స్వామివారి దంతాలు కూడా చూసుకోవచ్చు. దంతాలకు కూడా మనకైతే గోల్డ్ ఫినిషింగ్ అంటే కంప్లీట్గా అయితే గోల్డ్ టైప్లో ఇచ్చింది అనమాట. అండ్ మనకు ఇమిటేషన్ వర్క్ అంటే కుందన్ వర్క్ కూడా చాలా నీట్గా ఉన్నది. అండ్ కమర్పట్టు వచ్చేసి మనకు గ్రీన్ కలర్. అండ్ స్వామివారి మెడలో కండువా ఇంకా మాల కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మాల వచ్చేసి మనకైతే పర్ల్స్ కాన్సెప్ట్ ఉందన్నమాట. స్వామివారికి రైట్ సైడ్లో లక్ష్మీదేవి చూసుకోవచ్చు, కమలం పువ్వు పైన కూర్చున్న లక్ష్మీదేవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఉలుక, సో అవుల్ అనమాట. అందరూ వచ్చేసి గుడ్లగూపు అంటారు, బట్ సాంస్కృతిలో వచ్చేసి ఉలుక. సో ఉలుక వాహనం అమ్మవారిది. అండ్ అమ్మవారి శారీ కూడా మంచిగా రెడ్ విత్ గ్రీన్ బార్డర్. అమ్మవారికి అయితే టోటల్ 4 hands ఉన్నాయి. అండ్ 2 చేతులు కూడా అయితే మనకు అమ్మవారు కమలం పువ్వు పట్టుకొని ఉన్నది. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు ప్రభావాలకు ఒక సైడ్ మోర్ ఉంది. మోర్ అంటే సాంస్కృతిలో మయూర అంటారు, సో పికాక్. అండ్ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు ఐరావత్. ఐరావత్ వచ్చేసి మన ఇంద్రుని వాహనం. పిల్లలైతే బాగా నచ్చుతారు, ఎందుకంటే ఇక్కడ ఐరావత్ అంటే మన ఎలిఫెంట్ తొండం అండ్ హెడ్ కూడా మూవ్ అవుతుంది. చాలా పెద్ద తొండం. ఈ విగ్రహం కూడా మనకైతే ముంబై నుంచి వచ్చింది, చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ ఉలుక అంటే మన అవుల్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. అండ్ కలరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి అయితే టచ్ చేసి చూద్దాం. సో కంప్లీట్గా అయితే మనకు ఫైబర్తోనే చేశారు, ఫైబర్ అండ్ థర్మోకోల్. సో అమ్మవారి మెడలో కూడా హారం చూసుకోవచ్చు, అట్లనే ముక్కు పుడక అండ్ కమ్మలు చాలా నీట్గా ఉంది. అండ్ అమ్మవారి చేతిలో కూడా కలశం ఉంది. ప్రాబబ్లీ ఆ కలశం నుంచి కూడా మనకైతే కాయిన్స్ పడేటట్టయితే చేస్తారు నెక్స్ట్. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో సరస్వతి మాత. సరస్వతి మాత కూడా మనకైతే వైట్ కమలం పువ్వు పైన అయితే కూర్చొని ఉన్నది. అండ్ అమ్మవారికి అయితే శారీ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. మెడలో కూడా హారం అండ్ చెవులలో కూడా మనకైతే కమ్మలు చూసుకోవచ్చు అక్కడ. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ అమ్మవారు వచ్చేసి వీణా పట్టుకొని ఉన్నారు. అగైన్ బ్యాక్ డ్రాప్లో ప్రభావాల్ విత్ మయూర పికాక్. సో అమ్మవారి వాహనం వచ్చేసి హంస. సో స్వాన్ అంటారు ఇంగ్లీష్లో, అండ్ మనకు తెలుగులో కూడా హంస అని అంటారు, అట్లనే సాంస్కృతిలో కూడా హంస అంటారు. ఇక్కడ వన్స్ అగైన్ మనకైతే ఐరావత్ మూవింగ్ హెడ్ ఎలిఫెంట్. సో ప్రతి సంవత్సరం అన్న దగ్గర కంపల్సరీ ఏదైనా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లైటింగ్ చూసుకోవచ్చు, షాండ్లర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ. సో బ్యూటిఫుల్ షాండ్లర్స్, జుమ్మర్స్ కూడా అంటారు అనమాట. సో దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ వస్తాయంట. ఈ షాండ్లర్స్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ యునీక్ మండపం ఆఫ్ కంప్లీట్ హైదరాబాద్. సో ఫ్రెండ్స్ నేను ప్రతి సంవత్సరం ఎన్నో మండపాలకు వెళ్ళాను, బట్ ఇట్లాంటి మండపం ఎక్కడ కూడా చేయలేదు కంప్లీట్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో కూడా. ముంబైలో అయితే మనకి కేత్వాడిలో లాల్బాగ్లో ఉంటాయి. సో అదే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని అన్న దానికంటే మించి ఇంకా బ్యూటిఫుల్గా చేయాలనేసి ప్రతి సంవత్సరం అయితే రెడీ చేస్తాను అనమాట. సో స్వామివారి చెవులో కూడా చూసుకోవచ్చు లట్కన్ అండ్ పైన లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను మన హనుమాన్ సేన గణేష్ మండల్ పప్పన్న ఇంకా వాళ్ళ టీంతో అయితే మాట్లాడతా. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను బోన్పల్లి హనుమాన్ సేన గణేష్ మండల్ పప్పు పటేల్ అన్న గణేష్ వాళ్ళ మండపంకి వచ్చేసిన కంప్లీట్ టీం అయితే ఇక్కడ ఉందన్నమాట. అన్న అందరికీ నమస్తే.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కే. గణపతి బప్పా మోరియా. మంగళ మూర్తి మోరియా. సో ఫ్రెండ్స్, అన్న వాళ్ళు ఏంటంటే చాలా స్పెషల్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే మన బప్పాని అయితే ఇక్కడ కూర్చోబెట్టి మంచి పూజలు చేస్తారు. మండపం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ సీజన్లో వినాయక చవితి తర్వాత ఫస్ట్ వ్లాగ్, ఫస్ట్ రీల్ మన పప్పు పటేల్ అన్నది అనమాట. అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? జై శ్రీరామ్ అన్న. బాగున్నారా? బాగున్నా. సో అన్న నన్ను ఇన్వైట్ చేస్తుండే 9th రోజు ముంబైకి వెళ్ళారు, బట్ నాకు యాక్సిడెంట్ వల్ల పోలేకపోయినా. అన్న చెప్పాలన్న మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సార్ 2024? చాలా బాగుండే అన్న. ఆ వినాయకుని తీసుకొని అక్కడ నుంచి తీసుకురావడం చాలా ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, టోటల్ ఎన్ని రోజులు పట్టిందన్న వినాయకుని తీసుకురానికి? 3 days అయింది అన్న. 3 days అయింది. 2 nights. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చామన్న. ఓకే. సో లొకేషన్ అన్న యాజ్ యూజువల్ పరేల్ వర్క్ షాప్ ఏనా? పరేల్ వర్క్ షాప్, సిద్ధేష్ కళాకార్. సిద్ధేష్ దిగోలే. ఓకే, దిగోలే కాలాగంధ ఆర్ట్స్. కాలాగంధ ఆర్ట్స్. ఓకే. అవునన్న. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ముంబైలో మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఫర్ వినాయకులు అంటే మన పరేల్ వర్క్ షాప్లో అనమాట. అండ్ అక్కడ నుంచి కూడా మోస్ట్ ఫేమస్ ట్రెండింగ్ కళాకార్ అంటే మన సిద్ధేష్ దిగోలే. సో చెప్పాలన్న కంప్లీట్ సెటప్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఇంత పెద్ద సెటప్, ఇంత పెద్ద లైటింగ్. సో లైటింగ్ సెటప్ అంతా ఓవర్ చేశారన్నా? ఇప్పుడు డెకరేషన్ కేకే డెకరేటర్స్ లల్లు చేస్తాడన్న. ఓకే. లైటింగ్ రషీద్ భాయ్ అని జూమర్స్ ఇవన్నీ సెట్టింగ్ చేశాడు. ఓకే. మళ్ళీ ఎలక్ట్రిక్ వర్క్ అంతా ఎస్విబి సౌండ్స్ అని మన నందు తాడ్బంద్ నందు చేశాడు. ఎవ్రీ ఇయర్ అంటే ఈ డెకరేషన్ ఒక 14 years నుంచి మన లల్లు సెటే చేస్తున్నాడు. ఓకే. లైటింగ్ అంటే 10 years అయింది. అంటే ఎవ్రీ ఇయర్ ఫిక్స్ అందరూ వాళ్ళు చేయడం, వాళ్ళు కొత్తగా మన దగ్గర చేయడము. ఓకే. ఇదంతా జరుగుతుంది అన్న. యా. అండ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా లల్లుబాయ్ వచ్చేసి మా క్లాస్మేట్ అనమాట. సో అన్నకైతే 14 years నుంచి చేస్తున్నాడు ఇక్కడ డెకరేషన్. అన్న మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న ఈ పర్టికులర్ మన సెలబ్రేషన్స్ అంటే 94 నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అప్పుడు నేను చిన్న ఉండే, మా బాబాయ్ వాళ్ళు పెడుతుండే. అట్లా నేను పెద్దగా అదంతా నేను టేక్ ఓవర్ 2005 నుంచి నేను టేక్ ఓవర్ చేసిన. ఓకే. 2005 అంటే సుమారు ఇప్పుడు 20 years అయిపోయింది అన్న. అంతే అన్న, ఆల్మోస్ట్ 20 years నుంచి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రతి సంవత్సరం పప్పు పటేల్ గణేష్ అంటే అందరికి వెయిటింగ్, అరే పప్పు బాయ్ ఎట్లా పెడతాడు ఏందనేది. లాస్ట్ ఇయర్ మనకైతే గరుడ మహారాజ్ ఉండే, మూవింగ్ వింగ్స్ ఉండే. సో ఈసారి మన ఐరావత్. అవునన్నా. సో ఈ ఆలోచన ఎట్లా వచ్చినట్టు ఇంత పెద్ద సెటప్? మామూలు ఎక్కడ పోయినా అని ఒక వినాయకుడు ఉంటాడు, వినాయకునితో పాటు ఏదైనా ఒక విగ్రహం ఉంటుంది, బట్ మీద వాళ్ళ అమ్మవార్లు కూడా పెట్టారు ఈసారి. మీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఏంటంటే ఒక 18 years నుంచి ఒక 8 years సోలాపూర్ నుంచి తీసుకొచ్చినా. ఓకే. తర్వాత డిఫరెంట్ స్టైల్లో పెట్టడం, మోడల్లో పెట్టడము. ఇప్పుడు 10 years నుంచి అయితే బాంబే నుంచి తెస్తున్నా. అన్ని మోడల్స్ అయిపోయినాక ఒక న్యాచురల్ ఇట్లనే ఒక 4 months బ్యాక్ ఎట్లా పెడదాం అన్న ఆలోచన. మార్నింగ్ పూజ చేసేటప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా, అన్ని ప్రతి ఇంట్లో ఉంటుంది వినాయకుడు, సరస్వతి దేవి, లక్ష్మీదేవి. అట్లా చూసి ఇట్లా పెడితే మనం బాగుంటుంది కదా అని ఒక ఐడియా వచ్చింది అన్న. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి స్కెచ్ చేయించి ఇవాళ అంటే 99% అయితే అయింది అనుకుంటున్నా. మీరు చెప్పాలి అందరు. చూడండి అన్న, ఈ రోజు 7వ తారీఖు. అండ్ నేను ఆల్మోస్ట్ ఆల్ మన పండుగ అయిపోయిన తర్వాత దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి తర్వాత నా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పటి నుంచి కూడా నాకు వెయిటింగ్ అనమాట. పప్పు బాయ్ ఆల్రెడీ విగ్రహం అయితే పెట్టిండు, మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుంది అనేది అప్పటి నుంచి నాకు ఆలోచన ఉండే. సో అన్న నాకు ఎప్పుడో స్కెచ్ అయితే చూపించిండు. మీరు ఈ స్కెచ్ ఎప్పుడు వేయించారు అన్న? ఓవర్తో వేయించారు? సిద్ధేశే వేసిండు అన్న. ఓకే. స్కెచ్ మార్చ్లో వేసిండు. మార్చ్లో వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా నా ఐడియా చెప్తే దాన్ని బట్టి స్కెచ్ చేసి చేసిస్తా అని చెప్పి పర్ఫెక్ట్ గా చేసి ఇచ్చిండు. సో విగ్రహం వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? విగ్రహం వర్క్ జూన్ లో స్టార్ట్ అయింది అన్న. జూన్ లో స్టార్ట్ అయింది. మనం వినాయకుని కూడా ఒక 25 days అయింది ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ అంతా ఈ సెటప్ చేయడం కూడా. ఇప్పుడు ఈ పర్సనల్ గా వినాయకుందే 6 days అయింది మాకు. ఇది 15 days అయింది సెట్టింగ్ ఇవన్నీ చేయడానికి. ఇంకా మీకోసం ఇలా మొత్తం రెడీ చేసి మనం అనుకున్నాం కాబట్టి, మనం కూడా 4 months నుంచి ప్లాన్ చేసినాం కాబట్టి ఇలా మీరు చెప్పాలా ఇలా సెట్ అయింది. జబర్దస్త్ ఉంది అన్న. యాక్చువల్గా ఏంటంటే ఇది నిజంగా ఏదో ఒక రాజమహలం, ఒక ప్యాలెస్కి వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. నిజంగా అంటే ఆ అవుట్పుట్ మామూలుగా వినాయక చవితి అంటే ముంబైలో కూడా లాల్బాగ్ ఇంకా కేత్వాడి. సో అక్కడ ఏ రేంజ్లో అయితే మనకు విగ్రహం పెట్టి స్వామివారికి పూజలు అందించి డెకరేషన్ చేస్తారో దానికి దీటుగా అంటే దానికి నెక్స్ట్ లెవెల్ మీరు చేసారన్న. అంతే అన్న. మనం కూడా హైదరాబాద్ లో మనం కూడా పవర్ పెట్టాలి కదా, మనం కూడా గణేషుని పెడతాం కదా. అవును. అంటే యాక్చువల్లీ వినాయకుంది మన గంగాధర్ తిలక్,
ఇప్పుడు మన 1893లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనం అందరం హిందువులందరం ఐక్యమతం అవ్వాలా అంటే దీనికన్నా ముందు కూడా శివాజీ మహారాజ్ 16th centuryలో కూడా స్టార్ట్ చేసిండు పూణేలో. కానీ మెయిన్ బాల్ గంగాధర్ తిలక్ నుంచి ఇదంతా ఆనవాయితీగా రావడం మనకు అంటే మేము కూడా రెగ్యులర్గా ఇప్పుడు 10 years బ్యాక్ బాంబే పోయినప్పుడు అరే మనం కూడా ఇట్లా పెట్టాలా మన హైదరాబాద్లో అవన్నీ అనుకోని పుష్ చేసుకుంటా ఈడి వరకు వచ్చినాం మన. ఓకే ఓకే అన్న ఇంకోటి హనుమాన్ సేన అని పేరు ఎట్లా వచ్చిందన్న మీరు మళ్ళీ పేరు మార్చిరా అప్పటి నుంచి పెద్ద మనుషులు పెట్టిన పేరేనా? లేదన్నా రీసెంట్లీ అంటే హనుమాన్ సేన అంటే ఎక్కువ హనుమాన్ భక్తులం అందరం తాడ్బంద్ వీరాంజనేయ స్వామి భక్తులం. ఏంటంటే మేము 41 days చేస్తారు అందరు పిల్లలు కూడా అందరు 41 days చేసి ఉంటాం అందరం మా టీం అంతా 41 days అంతా నాన్ వెజ్ కూడా తినకుండా మంచిగా ఉంటాము. తీసే రోజు వరకు 41st day అవుతుంది 41 days అవుతాయి. ఓకే ఓకే అన్న ఇప్పుడు మనది రేపు పూజ అంటే ఈ రోజు యాక్చువల్ గా 7th కదా ఏ టైం కి ఉంటుంది పూజ? ఫస్ట్ డే పూజ 6 o'clock అన్న 6 కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే మనకు విగ్రహం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆ విగ్రహంకి అభిషేకం చేయడము గర్క పూజ పూజ చేసి ఆ విగ్రహాన్ని ఎవ్రీ టైమ్ పూజించడం జరుగుతుందన్న. ఓకే సో అన్న మన గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ విరాజమాన్ అయిపోయిండు. మరి తోటి గణేశుడు ఎప్పుడు వస్తుండో ఏ టైప్ లో ఉంటది ఈసారి? ఎవ్రీ టైం దగుడు సెటే పెడతాను. దగుడు సెట్ 2 feet హైట్ ఉంటుంది. దగుడు సెట్ కే పూజ చేస్తాం ఎవ్రీ ఇయర్. నైస్ నైస్ నా ఫేవరెట్ కూడా దగుడు సెట్ అన్న. సో ఇంకా ఈ పెయింటింగ్ మీరు ఏమైనా స్పెషల్ గా చేపించారా అన్న? ఇప్పుడు మనకు పెయింటింగ్ వచ్చేసి రెగ్యులర్ గా మనం మోడల్ అన్ని అనిపించినాయి అని కార్తికేయ స్టైల్ అంటే మనం సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదా సుబ్రహ్మణ్య స్వామి లాగా బొట్టు గాని ఈ చేతులకు ఇవి పెట్టడం జరిగింది. చాలా బాగా అనిపించింది ఇవి కూడా. ఇంకా మన అమ్మవార్లు గాని వాళ్ళని అలంకరించడం ఇప్పుడు ఆ స్టైల్ ముక్కు పుడక అవి మెయిన్ ఏంటంటే బొట్టులు కాన్సన్ట్రేట్ చేసి చేయడం జరిగింది. ఒరిజినాలిటీ ఇలా న్యాచురల్ గా అనిపించేలాగా ప్లాన్ చేసినాం అన్న. ఎంత ఉంటుందన్న మన బప్పా హైట్ వితౌట్ ప్రభావాలు వచ్చేసి 13 feet అన్న. 13 feet విత్ ప్రభావాలు 15 చేంజ్ ఉంటుంది. మన అమ్మవార్లు 10 feet అన్న. ప్రభావాలు వచ్చేసి 13 feet దాకా ఉంటాయి. ఇంకోటి ఐరావత్ గురించి చెప్పాలి మూవింగ్ హెడ్స్ పెట్టిరు అన్న. ఇక మనం ఏదన్నా ఎవ్రీ టైం ఇప్పుడు లాస్ట్ టైం మనము గరుడ పెట్టినాం మూవింగ్ తోని కొంచెం అంటే కంప్లీట్ ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేసేలాగా ఇప్పుడు పిల్లలు కూడా వస్తారు కదా కొంచెం మూవింగ్ ఉంటే వాళ్ళకు కూడా ఫనీగా ఉంటుంది మంచిగా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్టు ప్లాన్ చేసినాం. సేమ్ ఐరావత్ లాగానే వైట్ పెయింట్ చేయడం అవి కొంచెం అవిటిని కూడా డిజైన్ చేయడం జరిగింది అన్న. ఇది ఎట్లా మూవింగ్ అంతా ఇక్కడ చేపించడం ముంబై అన్న? లేదన్న మూవింగ్ ఇక్కడ చేయించాను. ఫైబర్ ఎలిఫెంట్ మాత్రం అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఓకే ఏ రోజు మనది నిమజ్జనం? నిమజ్జనం మనది 9th day ఉంటుంది సండే 15th of September. ఓకే ఇంకా రేపటి నుంచి అన్నదానం ప్రోగ్రామ్ కూడా ఇప్పుడే ప్లాన్ చేసి డైలీ ఉంటుందన్న. బాగుండే రేపు కూడా పూరి సబ్జీ రేపటి నుంచి స్టార్ట్. ఇంకా ప్రతి సంవత్సరం లాస్ట్ టైం నుంచి స్టార్ట్ చేసినాం ఇట్లానే మేము అనుకొని చేద్దామని నిత్య అన్నదానం టైప్ అంటే పెరుగుతా ఉండ్రు క్రౌడ్. లాస్ట్ ఇయర్ మీరు చూసినాం కదా మనం 2500 3000 వరకు వచ్చారు. ఇప్పుడు రేపు 1500 అనుకుంటున్నాం ఫస్ట్ డే. 1500 కి పూరి అది అనుకున్నాం. Day 1 నుంచి Day 8 వరకు 9వ రోజు అయితే చాలా గ్రాండ్ గా ఉంటది. ఈ 8 రోజులలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయన్నా మన దగ్గర? మన దగ్గర వచ్చేసి ఇప్పుడు రేపు పండుగనా రేపు ఇన్స్టాలేషన్ ఉంటాయి. ఈ రోజే సండే రోజు మనం తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ వాళ్ళది భజన ప్రోగ్రామ్ ఉంది. 108 పారాయణం హనుమాన్ ది పారాయణం ఉంటుంది. వాళ్ళే వచ్చి చేస్తారన్న. మన పక్కకు ప్లేస్ ఉంది కదా మన విగ్రహం సొంతంగా విగ్రహం ఉంది కదా అన్న ఆంజనేయ స్వామి దానికి 108 ఆయనకు 108 పారాయణం అది చేయిస్తాము. సేమ్ తాడ్బంద్ టెంపుల్లో ఏ ప్రసాదం వడ పొంగల్ అయితే ఇస్తారో వాళ్ళతోనే చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ అన్న ట్యూస్డే రోజు కూచిపూడి ప్రోగ్రామ్ ఉందన్న. మా ఇద్దరు పాపలు కూడా చిన్నప్పటి నుంచి చేస్తారు. ఇంకా వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా వాళ్ళు ఒక రోజు ప్రోగ్రామ్ ఉంది సేమ్ ఇదే ప్రోగ్రామ్ చూసి ఇంకొక వాళ్ళు కూడా ఆ ప్రోగ్రామ్ వేరే గ్రూప్ మన పక్క హాల్ ఉంది కదా ఫంక్షన్ హాల్ మనది అందులోనే ఉంది. తర్వాత మిగతా 6 రోజులు అన్నదానం ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇక రెగ్యులర్ గా ప్లాన్ చేస్తుండాలి. ఇప్పటి వరకు అయితే ఇవి కన్ఫర్మ్ ఉన్నాయి. ఓకే అన్న ఇంకోటి నిమజ్జనం శోభయాత్ర కూడా మీరు చాలా గ్రాండ్ గా ఉంటుంది. మరి ఏమైనా రివీల్ చేయబోతారా? ఏం పెడతారు ఎట్లుంటది అనేది వెయిట్ చేయాల్సి వస్తుందా? కొన్ని అయితే కొత్త ఉన్నాయన్న. మన పూనా డోల్ మీకు తెలిసినట్టు ఇంకొక ప్రోగ్రామ్ అనుకున్నాము జాంచ్ పటాక్ అని పూనా వాళ్ళది. అది ఇంకా వాళ్ళు ఇప్పటి వరకు హైదరాబాద్ రాలేరు. వాళ్ళతో టాక్స్ ఉన్నాయి. మాక్సిమం కన్ఫర్మ్ చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది ప్రోగ్రామ్. లేడీసే 40 members ది చాలా బాగా చేస్తారు వాళ్ళు. అది ఇంకా మనం క్యాజువల్ గా మన ఉడిపి హనుమాన్
అవును హనుమాన్ మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినాం కదా, Yes, ఇక రెగ్యులర్లీ బ్రాండ్ అది హనుమాన్ సేన గణేష్ మండల్ అంటే ఒక హనుమాన్ ఉండాలి మనకు అని. ఓకే అవి ఇంకా కేరళ నుంచి ట్రూప్స్ ఉన్నాయి, కొన్ని మన కర్ణాటక నుంచి ట్రూప్స్ ఉన్నాయి, మళ్ళా బేతాల్ సెట్ అని అనుకుంటున్నాం ఒక కొత్త వాళ్ళని. సెటప్ ఇంకా ఉన్నాయి అన్ని రెగ్యులర్ గా ప్లాన్. ఈసారి బొమ్మలే మన పెద్ద జులుస్ అవుతుంది. అవునన్నా అన్న టోటల్ మన గ్యాంగ్ ఎంతమంది ఉంటారన్నా మన టీం మొత్తం? ఇప్పుడు ప్రెసెంట్ గా 18-19 మెంబర్స్, టోటల్ గా 25 మెంబర్స్ ఉంటారు. 25+ అంటే రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ నుంచి ఉన్నారా ఇక్కడ మన గ్రూప్ లో? ఇక నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వీళ్ళు నా స్కూల్ క్లాస్మేట్స్. నమస్తే. మా ఓన్ బామ్మర్ది, మా చిన్నప్పటి నుంచి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ మనతో ఉన్న పిల్లలు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చిన్న ఉన్నప్పుడు నేను ఎట్లున్నా మా బాబాయ్ దగ్గర, నా దగ్గర వాళ్ళు. ఓకే ఓకే అన్న. సో అన్న చాలా మంచిగా అనిపించింది అన్న, మండపం అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అండ్ స్వామివారి విగ్రహం చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అన్న. ఇక్కడ వచ్చి ఎన్ని వీడియోలు, ఎన్ని రీల్స్, ఎన్ని ఫోటోలు తీసినా ఇంకా తీయాలనిపిస్తుంది. సో ఈసారి 2024 లో కూడా మన విగ్రహం నెక్స్ట్ లెవెల్ అన్న. అండ్ మన యూత్ కి, మన సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారన్నా? అన్న ఇప్పుడు ప్రతి ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వినాయక చవితి కూడా మనం చేసే ఈ 10-11 రోజులన్న నిష్టగా చేయడం, ఒకటి భక్తి అనేది వినాయకుని లోపల పక్క పవర్ ఉందన్న. 110% నేను నమ్ముతా, అందరం నమ్ముతాం. కానీ దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడున్న యూత్, కాలేజ్ పిల్లలు కానీ, ఆఫ్టర్ 10th ఉన్నోళ్ళు కానీ కొంచెం ఆ వినాయకుని దగ్గర ఆ భక్తి చూపించి కొంచెం అంతవరకు మనం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎస్ ఎస్ అన్న. సో అన్న థ్యాంక్స్ అలాట్. మళ్ళీ నేను వస్తా పూజ టైంలో, అట్లనే శోభయాత్రకు కూడా వస్తా. సో Day 1 ఫస్ట్ డే ఆఫ్ వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే పండుగ రోజు అది కూడా నైట్ 2 గంటలకు వచ్చి నేను ఇక్కడ మన స్వామివారి దర్శనం చేసుకున్నాను. అట్లనే కొన్ని రీల్స్ కూడా తీసిన, కంప్లీట్ టీంని కూడా కలిసిన. అన్న కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. బాల్ గంగాధర్ తిలక్ అయితే 1893లో మనకు స్వామివారి విగ్రహం పెట్టి పూజలు అయితే చేసిండు. బట్ దానికంటే ముందే శివాజీ మహారాజ్ కూడా పెడుతుండ అనమాట. సో థ్యాంక్స్ లాట్ అన్న. వన్స్ అగైన్ జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్పా మంగళ మూర్తి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి, బోల్ గజానన్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ అన్న. అందరికీ వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.